అందరికీ నమస్కారం. మార్చి 20వ తేదీన శుక్రవారం నాడు వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. రహస్యాన్ని మీరు మీ జీవితంలో తెలుసుకోబోతారు. ముఖ్యంగా ఆర్ అనేటటువంటి వ్యక్తి మీకు అత్యంత ఇష్టమైన వారు కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు. ఈరోజు ఈ వ్యక్తి ద్వారా మీకు జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరింతకీ ఈ ఆర్ అనేటటువంటి పేరుతో స్టార్ట్ అయ్యేటటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రధాన అంశాల గురించి, అలాగే ఈ రోజున మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు మీకు ఎదురవబోతున్నాయనేటటువంటి అంశాలన్నీ తెలుసుకుందాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీతో కలిసి పనిచేస్తున్నటువంటి ఒక కొలీగ్ కావచ్చు, లేదా మీ సొంత బంధువు కావచ్చు. అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ రోజున రాత్రిలోపు ఒక రహస్యం అనేది మీ జీవితంలో బద్దలు కాబోతుంది. ఆ రహస్యం ఏమిటో తెలిస్తే మీరు నిలబడిన చోటే నేల కుంగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. వాళ్ళు మీతో ఎందుకున్నారు, మీ వెనుక ఏం జరుగుతుంది, అసలు ఆ సీక్రెట్ ఏమిటి అనేది ఈరోజు తప్పకుండా మీరు తెలుసుకునే తీరాలి. నేను మీకు తిరుగులేనటువంటి ఆధారాలతో సహా ఈరోజు మీకు ప్రతి ఒక్క మాటను చెప్తానండి. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో ఆపితే మీ జీవితంలో రాబోయేటటువంటి అతిపెద్ద నమ్మక ద్రోహం నుండి మిమ్మల్ని ఎవరూ కూడా కాపాడలేరనమాట. ముందుగా ఒక పచ్చి నిజమైతే మాట్లాడుకుందాం. మీరు పైకి చూడటానికి చాలా సైలెంట్గా, స్థిరంగా, కొండలాగా, ఎవరికి వంగని వారిలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మీ మనసు లోపల ఎంత పెద్ద అగ్నిపర్వతం బద్దలవుతుందో, ఎన్ని కన్నీళ్లు మీరు దాచుకున్నారో మీ దిండుకు మాత్రమే తెలుసు. మీరు ఎవరిని నమ్మితే గుడ్డిగా ప్రాణం ఇచ్చేస్తారు వారికి, మీకంటూ ఏమి మిగుల్చుకోకుండా అవతల వాళ్ళ యొక్క సంతోషం కోసం మీ సమయాన్ని కూడా, అలాగే మీ డబ్బును, ప్రేమను, ఇలా అన్నింటినీ కూడా త్యాగం చేస్తారు. కానీ మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద శాపం మీ దయార్థ హృదయం. ఆ ఆర్ అనేటటువంటి వ్యక్తి కోసం మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఒకసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఒకసారి మీరు ఆలోచించుకోండి. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీరు విలవిల్లాడిపోయారు. కానీ మీరు వారికి 100% నిజాయితీని ఇస్తే వారు మీకు ఇచ్చింది ఏమిటి? కేవలం కన్నీళ్లు, అలాగే అవమానాలు, నిర్లక్ష్యం, లేదా మీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలు. మీరు వాళ్ళను దేవుళ్లా పూజిస్తే వాళ్ళు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా, అవసరానికి వాడుకునేటటువంటి వస్తువులాగా చూశారు. ఇక మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ నాటకం వెనుక ఉన్నటువంటి గ్రహాల కుట్రలు ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మీరు స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అలాగే లగ్జరీ, అలాగే ఆకర్షణ, ఇటువంటివన్నీ కూడా అంటే గ్రహస్థితుల యొక్క మీ జీవితంలో మార్పులు తీసుకొస్తున్నాయి. కాబట్టి మీ జీవితంలోకి ఆర్ అనేటటువంటి అక్షరం, ఉదాహరణకు రవి, రాము, రమ్య, రాణి, రాధ, ఇలా ఏ పేరేదైనా కావచ్చండి. అయితే ఈ ముఖ్యమైనటువంటి ఈ వ్యక్తి యొక్క రాక అనేది మీ జీవితంలోకి ప్రవేశించి ఉండవచ్చు, లేదా ఒకసారి ప్రవేశించిందో మీరే ఒకసారి నిర్దేశించుకోండి. ఇక మీ జీవితం వీరి మాయలో పూర్తిగా పడిపోయింది. జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆర్ అనేటటువంటి అక్షరానికి రాహు మరియు చంద్రుడి యొక్క రహస్య వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలోకి ఊరికే రాలేదన్నమాట. గత జన్మలో మీరు వారికి పడినటువంటి ఏదో ఒక బలమైనటువంటి రుణానుబంధం లేదా కర్మ బ్యాలెన్స్ తీర్చుకోవడానికి వారు మీ జీవితంలోకి వచ్చి ఉంటారు. అందుకే వారు మీకు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత టార్చర్ చేసినా కానీ మీరు వారిని వదిలి వెళ్ళలేకపోతున్నారు. ఇది ఒక హిడెన్ కర్మ. అంటే మీరు ఒక ఇల్యూజన్లో బ్రతుకుతున్నారనమాట. కానీ ఇప్పుడు ఆ కర్మకు లాక్ పడబోతుందండి. ముఖ్యంగా అనుమానం అనేటటువంటి బీజం. అయితే ఈ రోజున ముఖ్యంగా మీ గోచారంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం అనేది సృష్టించబడుతుంది. ఈ రోజున ఆ ఆర్ అనే వ్యక్తి ప్రవర్తనలో మీకు హఠాత్తుగా ఒక మార్పు అనేది కనిపిస్తుంది. వారు మాట్లాడే మాటల్లో లేదా వారు చూసే చూపుల్లో ఏదో దాస్తున్నారనేటటువంటి అనుమానం మీ మనసులో బలంగా నాటుకుంటుంది. అయితే మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో వారు మీ ఫోన్ కాల్స్కి సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడం, లేదా ఏదైనా విషయం గురించి అడిగితే దాటవేయడం, బిజీగా ఉన్నానని చెప్పి అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తూ ఉన్నారా? అయితే ముఖ్యంగా వారు చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు, వారి ఫోన్లో మీరు చూసేటటువంటి ఒక నోటిఫికేషన్, లేదా వారే నోరు జారి అనేటటువంటి ఒక మాట మీ మెదడులో వందల ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఆ రోజు రాత్రి మీరు వారి గురించి ఆలోచిస్తూ గడుపుతారు. కానీ ఇక్కడే మీరు పొరపాటు పడతారు. ఇది అసలు విషయమే కాదు. ఇది కేవలం ఒక ఉప్పెన రాకముందు కనిపించేటటువంటి ప్రశాంతత లాంటిది. మీ గుండె పగిలిపోయేటటువంటి నిజం అనేది తప్పకుండా దాగి ఉందని చెప్పి మీ మనసు కనిపిస్తుంది. ఇక ఆ వ్యక్తి ముసుగులు తొలగేటటువంటి సమయం ఈరోజే అని చెప్పుకోవచ్చు. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వలన కర్మ తన లెక్కలను సరిచేయడం మొదలు పెడుతుంది. ఈరోజు ఆ ఆర్ అనేటటువంటి వ్యక్తి వేసుకున్న ముసుగు కొద్ది కొద్దిగా జారిపోవడం మీరు చూస్తారు. ముఖ్యంగా మీరు ఎంత సైలెంట్గా ఉంటారో ఒక్కసారి నిజం తెలుసుకోవాలని చెప్పి డిసైడ్ అయితే అంత వైలెంట్గా మీరు మారిపోతారు. ఇక ఈ రోజున మీకు ఒక మూడో వ్యక్తి లేదా
మీకు అనుకోని విధంగా ఒక బలమైనటువంటి ఆధారం, వారి యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఆ 6 అనే వ్యక్తి మీ వెనుక గురించి ఏం మాట్లాడుతున్నారో, మీ డబ్బు లేదా మీ అధికారం లేదా మీ ప్రేమను వాడుకొని వారు ఎలా లాభపడుతున్నారో మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఎవరికైతే 100% నమ్మకాన్ని ఇచ్చారో వాళ్ళే మీ గోతిని ఎలా తవ్వుతున్నారో చూసి మీ గుండె ముక్కలు అవుతుంది. ఏంటిది వింటేనే మీకు టెన్షన్గా అనిపిస్తుంది కదండి. అయితే వాస్తవాన్ని తెలుసుకుంటారు కదండి. జ్యోతిష్యులు సాధారణంగా బయటపడటానికి భయపడే ఒక పెద్ద కర్మఫలం అంటే మీ జీవితంలో ఏదైనా కానీ భయపడటానికి కాదండి, మీరు మరింత ఎక్కువగా బలపరచడానికి, మీ ఊహకు అందనటువంటి కొన్ని విషయాల గురించి మీరు తెలుసుకుంటారు. అయితే ఈ రోజున ఒక అనూహ్యమైనటువంటి సంఘటన కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని డామినేట్ చేసిన లేదా మిమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి ఆ 6 అనే వ్యక్తికి కాలం ఒక బలమైనటువంటి చెంపదెబ్బ కొట్టబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడి యొక్క న్యాయ దృష్టి ఈ రాశి వారికి అనుకూలంగా మారే సమయం ఈరోజు. అయితే ఆ 6 అనే వ్యక్తి తమ జీవితంలో ఏదో ఒక చిక్కుల్లో పడడం లేదా వారు ఇతరులతో చేసిన తప్పు వారి మెడకే చుట్టుకోవడం మీరు ప్రత్యేకంగా మీ కళ్ళారా చూస్తారు. వారు ఈరోజు మీ దగ్గరకు సహాయం కోసం రావచ్చు లేదా కన్నీళ్లు పెట్టుకుని సింపతి క్రియేట్ చేయడానికి మరలా ట్రై చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం మీలో ఉన్నటువంటి అంటే కోపం కానీ లేదంటే ఒక గుడ్డి నమ్మకం కానీ లేదా ఆలోచన విధానం అనేది ఇక్కడ అంటే అన్ని విధాలుగా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తాయి. ఇక్కడ మీరు కరగిపోకూడదు. ఇది వారి కర్మ ఫలితం, మీ కన్నీళ్లకు భగవంతుడు ఇస్తున్న సమాధానం. అయితే ఈరోజు సాయంత్రం లోపు తప్పకుండా అంటే రాత్రిలోపు జరగబోయేటటువంటి ఆ మహా అద్భుతం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదండి. అయితే ఈరోజు ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా రాత్రి సమయంలో మీ జీవితంలో ఉన్నటువంటి ఆ 6 పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరనేది పూర్తి పేరు కాకపోయినా మీ మనసుకు భగవంతుడు తెలియజేసేలా చేస్తాడు. ఇక ఈ విషయాలు మీ మనసులో ఉన్నటువంటి బాధలు నిజంగా మీ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు కనెక్ట్ అయిపోయినట్లుగా అనిపిస్తే నిజమేనని చెప్పి మనసులో అనుకోండి. మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, ఆ నెగిటివ్ వ్యక్తుల చెడు ప్రభావం నుండి మీరు బయటపడటానికి తప్పకుండా భగవంతుడిని, మీ ఇష్టదైవాన్ని ఈరోజు తప్పకుండా తలుచుకోండి. ఇది మీ మనసుకు ఒక శక్తివంతమైనటువంటి రక్షా కవచం లాగా పనిచేస్తుంది. ఇక అప్పుడు ఆ ఆఖరి రహస్యాన్ని రివీల్ చేసే సమయం రాత్రిలోపు ఆసనమవుతుంది. ముఖ్యంగా ఈ రాత్రి అసలు ఏం జరుగుతుంది? ఈరోజు మీ జీవితంలో ఒక అతిపెద్ద పరదా దించి వేయబడుతుంది. ఆ 6 అనే వ్యక్తి గురించి మీకు తెలియనటువంటి ఒక పచ్చి నిజం అనేది మీ ముందుకు వస్తుంది. ఈ నిజం 2 రకాలుగా ఉండవచ్చు. ఒకటి, వారు మీ వెనుక ఇంకొకరితో, అది వ్యాపారంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, మీ జీవితాన్ని నాశనం చేయడానికి లేదా మిమ్మల్ని మోసం చేయడానికి వేసినటువంటి మాస్టర్ ప్లాన్ పూర్తిగా మీ చేతికి దొరికిపోతుంది. వారి ఫోన్లో ఉన్నటువంటి కాల్ రికార్డ్స్, సీక్రెట్ మెసేజ్లు లేదా వారు దాచినటువంటి ఫైనాన్షియల్ లెక్కలు ఇవన్నీ కూడా మీకు కంటపడతాయి. అలాగే ఆ 6 అనే వ్యక్తి తమ నిజస్వరూపాన్ని పూర్తిగా బయటపెట్టి మీతో గొడవకు కూడా దిగి ఇన్నాళ్ళు వారు మీతో ఎందుకున్నారో ఆ స్వార్థాన్ని వాళ్ళ నోటితో వాళ్లే బయటపెడతారు. కానీ ఇక్కడ దిమ్మ తిరిగిపోయే నిజం ఏమిటంటే ఈరోజు వారు మీ ముందు నిలబడి అంటే కవరింగ్లు ఇచ్చిన ప్రతి మాట అబద్ధాన్ని అంటే ప్రతి మాటను కూడా అబద్ధపు మాటను కవరింగ్ చేసినా కానీ అదేంటనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. ఇక ఈరోజు ముఖ్యంగా కఠినమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకుంటారండి. ఆ వ్యక్తిని మీ జీవితం నుండి శాశ్వతంగా మీరు దూరం చేసుకుంటారు. వారితో పూర్తిగా దూరం చేసుకున్నాక మీ కంట్రోల్లోకి మీరు వచ్చేస్తారనమాట. అలాగే మీ జీవితంలో ఈ రోజున తప్పకుండా పఠించవలసినటువంటి నామం వచ్చేసి ఓం శుక్రాయ నమః. అలాగే ఈరోజు లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి. అలాగే ఈరోజు మీ జీవితానికి ఒక బ్రహ్మాండమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అటు వ్యాపారపరంగా అలాగే ఉద్యోగపరంగా అన్ని సానుకూలమైనటువంటి మార్పులే మీకు కనిపిస్తాయి. ఇక మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి సందేశంగా భావించండి. ఇక అలాగే మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే వారే అడ్రస్ లేకుండా పోతారండి. మీరు ఏ పాపం చేయలేదు. మీరు స్వచ్ఛమైనటువంటి ప్రేమను, నమ్మకాన్ని పంచిపెట్టారు అందరికీ. కాబట్టి భగవంతుడు అన్నిటినీ కూడా పైనుండి చూస్తూ ఉంటాడు. ఎవరికైతే మీ కన్నీళ్ళకు కారణమయ్యారో, ఎవరైతే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి చోద్యం చూస్తారో వాళ్ళే రేపు మీ స్థానంలో నిలబడి ఏడ్చే సమయం అని చెప్పుకోవచ్చు. కాలం గిరగిరా తిరిగేటటువంటి చక్రం లాంటిది. ఈరోజు వాళ్ళది కావచ్చు, కానీ రేపు శాసించేది మాత్రం మీరే. ద్రోహుల గురించి ఆలోచిస్తూ మీ విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోకండి. మీ దారిలో మీరు ధైర్యంగా అడుగులు వేయండి. ఇక ఈ రోజున తప్పకుండా మీ యొక్క ప్రయాణాలు కూడా చాలా సేఫ్గా ఉంటాయండి. తూర్పు దిక్కు ప్రయాణం అనేది మీకు బాగా అద్భుతంగా ఉంటుంది. అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 9, 6. అలాగే అదృష్టపు రంగులు వచ్చేసి
మామిడి పచ్చ అలాగే లేత గులాబీ రంగులు మీకు అదృష్టపు రంగులుగా నిలవబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఈరోజు ఏర్పడినటువంటి చీకటిని పారద్రోలబోతున్నారు. ఇన్నాళ్ళు మీ వెనుక ముసుగు వేసుకున్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం అనేది ఈరోజు మీరు తెలుసుకొని ఆ వ్యక్తిని దూరం చేసుకున్న తర్వాత మీ మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. అలాగే ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి శుభవార్త కూడా మిమ్మల్ని ఉత్సాహపరుస్తుందండి. ఈ విధంగా ఈ రోజు అనేది మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే రోజుగా మిగలబోతుంది. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.